వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి పైన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మనసు చాటుకున్నారని చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏంటి ఆ మంచి మనసు అనేది తెలుసుకునే ముందు మీరు కనుక పవన్ కళ్యాణ్ గారు అభిమానులైనా లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైనా వారికి సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. కాబట్టి మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇంతటికి ఆయన పైన ఏంటి మంచి మనసు, ఆయన కోసం అభిమానులను కూడా మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కొంత ఇబ్బందికరంగా అంటే కొంత రకంగా అంటే స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అంటే అది స్వీట్గానే ఉంటుంది కానీ దాన్ని అతిక్రమిస్తే మాత్రం వేరే విధంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తిట్టద్దంటూ కూడా జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే సూచించారు. జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు సమావేశం నిర్వహించిన ఆయన గత ప్రభుత్వంలో నేతల తీరును ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ నేతలు తమ శత్రువులు కాదనేసి కూడా ప్రత్యర్థులు అని జన సైనికులు గుర్తుపెట్టుకోవాలనేసి కూడా చెప్పుకోవచ్చు. అంటే గతంలో జనసేన శ్రేణుల పైన వైసీపీ వాళ్ళు శత్రువులాగా చూశారు, కానీ మనం వాళ్ళని అలా పరిగణించలేమనేసి కూడా చెప్పుకొచ్చారు, పరిగణించకూడదని కూడా చెప్పుకొచ్చారనమాట. అయితే వైసీపీ నేతలు చేసినటువంటి తప్పులు జనసేన శ్రేణులు చెయ్యొద్దంటూ కూడా చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు తప్పులు చేస్తే చట్ట ప్రకారం శిక్షిద్దామని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందనేసి కూడా జన సైనికులు కూడా వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ఇక కక్ష సాధింపు వద్దనేసి కూడా వైసీపీ శ్రేణుల పైన సోషల్ మీడియాలో దూషణలకు కూడా చేయవద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళందరికీ అభిమానులకి జన సైనికులకి అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా పిలుపునిచ్చారు. నిజంగా గొడవే వస్తే తాను వెనకాడననేసి కూడా భావంతో తీవ్రతను కూడా భాషలు చూపించవద్దంటూ కూడా ఏదైనా గొడవ వచ్చినప్పుడు మీరు కొట్టుకోవడం కావచ్చు, దాన్ని ఇంకా పర్సనల్గా వ్యక్తిగతంగా తీసుకెళ్లేటువంటి పనులు కూడా చేయొద్దంటూ కూడా హితవు పలికారు. తీవ్ర పరుష పదజాలు వాడొద్దనేసి కూడా పిలుపునిచ్చారు. జనసేన పార్టీ పోరాటానికి సిద్ధంగా ఉందని, అవసరమైతే పలువురును అంటే పదవులను సైతం పక్కన పెడతాదని కూడా చెప్పుకొచ్చారు. జగన్ హయాంలో అడ్డగోలుగా నిధులు ఖర్చు చేశారని తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖలో లెక్కలు చూస్తుంటే గుండె చెరువైపోతుందనేసి కూడా పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు జన సైనికులకు ఒక రకంగా అంటే వాళ్ళు ఒక రకంగా ఏంటంటే అరే ఏంటి మనకు కళ్ళెం వేసేసారే పవన్ కళ్యాణ్ గారు అనేసి అనుకుంటారు. కాకపోతే మరోవైపు ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి మంచితనం కూడా బయటకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఆల్రెడీ మంచి వ్యక్తి అనేసి చాలామంది చెప్తున్నారు, మనం కూడా చూస్తూనే ఉన్నాం. అంటే ఒక వ్యక్తి చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, అతను ప్రవర్తన కావచ్చు, ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మనల్ని శత్రువులుగా చూశారో మనం వాళ్ళని శత్రువులుగా చూడాల్సిన పని లేదు, వాళ్ళని తిట్టాల్సిన పని లేదు, కొట్టాల్సిన పని లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మీరు ఎవ్వరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాకండి, వాళ్ళని ఏమి అనకండి అని కూడా చెప్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తిట్టద్దంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే ఒక రకంగా ఏంటంటే ఏవైతే ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకోవడం లేదా గొడవలు చేయడం ఇలాంటివి ఏవి కూడా చేయొద్దంటూ చెబుతూనే ఒక రకంగా తన ఎంత మంచి మనిషో అటు అభిమానులు అరే శత్రువునైనా క్షమించే గుణం ఉన్నటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అనే విధంగా కూడా అభిమానుల దగ్గర మరోసారి కూడా సెల్యూట్ చేసుకునే విధంగా కూడా ఆ పదవికి ఒక అలంకరణ తెచ్చే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇది కనుక మీకు నచ్చినట్లయితే జన సైనికులు తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.